జగన్మాతను కీర్తించే స్తోత్రాలలో లలితా సహస్రనామ స్తోత్రం ఎంతో ఉత్తమమైనదిగా చెప్తారు. ఎందుకని? లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణంలో ఈ స్తోత్ర రచన చేసిన వ్యాసుడు చకార కుక్షిగా పిలువబడుతూ ఉంటాడు అని కాళిదాసు ఒక వ్యాఖ్యానం చేశాడు. ఎందుకంటే తాను రచించే అన్ని స్తోత్రాలలో కూడా చ, తు, స్మ అనేటువంటి అవ్యయాలను ప్రయోగిస్తూ రచన కొనసాగిస్తూ ఉంటాడు. వ్యాసుడు లలితా సహస్రనామ రచన చేసేటప్పుడు ఎక్కడ మరియు అనే అర్థంలో చకారాన్ని ఉపయోగించలేదు. అలానే లలితా సహస్రనామంలో కథను కొనసాగిస్తూ స్తోత్రం సాగుతుంది. మొదటి 51 శ్లోకాలు ఉపోద్ఘాతం, తర్వాత 182.5 శ్లోకాలు నామాల కూర్పు, తర్వాత 86.5 శ్లోకాలు ఫలశ్రుతి. ఇలా 320 శ్లోకాలతో సాగినటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రము అన్ని నామాలతో, అద్భుతమైన సాహిత్యంతో, అలంకారాలతో, హృద్యమైన కవితా గానంగా ముందుకు సాగుతుంది. అవి పారాయణ చేసేటప్పుడు ఆ నామాల అర్థం నువ్వు గ్రహించగలిగితే లలితా సుందరి నీ కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. పొడి పొడిగా సాగే నామాలు కావు, అర్థవంతంగా కథను నీకు తెలియజేస్తూ ఆ తల్లి యొక్క అద్భుతమైన మాహాత్యాన్ని ఆవిష్కరిస్తూ అవి ముందుకు సాగుతాయి. కనుక లలితా సహస్రనామం అనేది ఇతర సహస్రనామాల కంటే భిన్నమైనది, అత్యంత శక్తివంతమైనది, అభ్యాసం చేసేవారికి ఆనందంతో పాటు అభ్యుదయాన్ని కూడా అందించే సాధనమని చెప్పబడింది.